పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి దివ్యవాక్కులు వినుటకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష పట్టణములు, మొదటి పట్టణము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. మత్తయి గారి సువార్త 2వ పట్టణము 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఈ రెండు సువిశేష పట్టణముల యొక్క ముఖ్య అంశము వినయాత్ములు. ముఖ్య వచనము, నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగలనెత్తును, వారే నన్ను నమ్ముకొందురు. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువు తను జన్మించబో రోజు చేరువలో ఉన్న ఈ సమయంలో సమస్త మానవాళికి ఒక గొప్ప విషయమును, ఆనందకర విషయము, ఇంతకన్నా అందరినీ ఆశ్చర్యపరిచే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఒకవైపు ప్రపంచ క్రైస్తవులంతా రాబోవు లేక జన్మించబోవు క్రీస్తు ప్రభువును జన్మదిన వేడుకలకు ఉత్సాహంతోనూ ఆనందంతోనూ సిద్ధమవుతుంటే, ఈ సిద్ధపడుతున్న వారందరినీ ఒక ఆశ్చర్యపరిచే ప్రశ్న వేస్తున్నారు. ఏంటా ప్రశ్న అంటే, ఓ సోదరా, ఓ సోదరి, నీవు చాలా ఆర్భాటంగా నా జన్మదిన వేడుకను కొనియాటకు ఒక విశ్వాసిగా, ఒక భక్తునిగా, భక్తురాలిగా సిద్ధపడుతున్నావు. చాలా సంతోషం. మన తండ్రి దేవుడు తన స్వర్గం నుండి అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాదు, అమ్మ మరియ గర్భంలో ఉన్న నన్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకో తెలుసా? నా జన్మదిన వేడుకలు జరుపుకుంటకు సిద్ధమవుతున్న నిన్ను ఎందుకు పరిశీలిస్తున్నారో తెలుసా? గౌరవ సహోదరి సహోదరులారా, నీలో వినయం అను గుణం ఉందా అని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా తండ్రి దేవుని బిడ్డగా మీలో ఉండబోవు ఇమ్మానుయేలునైన నన్ను నీవు వినయంగా ఆరాధించబోతున్నావా? లేక నా జన్మదిన పండుగ పేరు చెప్పుకొని పండుగ సంతోషంగా ఉండవలసిన రోజు అని క్షణికానంద పాపములకు ఏర్పాట్లు చేసుకుంటున్నావా అని పరిశీలిస్తున్నారు. అంతేకాదు, ఆయన బిడ్డనైన నన్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే నా జన్మదినమున నేను ఎటువంటి వారిని నా భోజనములతో దీవించబోతున్నానో అని కూడా పరిశీలించబోతున్నారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ ప్రారంభపు సందేశంతో పాటుగా ఇప్పుడు ఈనాటి సువార్త సందేశమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు సువార్త సందేశంలో క్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని ఇద్దరు కుమారులు వివిధ స్వభావాలు కలిగిన వారిగాను చూపించబోతున్నారు. ఈ సందేశపు ముగింపులో ఈ ఇద్దరు కుమారులు ఎలా తనలా అనగా క్రీస్తు ప్రభువుల విన హృదయంలా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో చెప్పినట్లుగా ఉండవలననియు, అంతేకాకుండా పునీత పౌలు గారు తను కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఫిలిప్పీ గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8వ వచనంలో క్రీస్తు దేవుని గురించి ఇలా అన్నారు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు అని. అలాగే పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సాత్వికతము, నిగ్రహము వీనికి వ్యతిరేకంగా ఎట్టి చట్టము లేదని తెలుపుచు, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో సమస్త మానవాళి ఎలా ఉండాలి అని అంటున్నారు పౌలు గారు. ఎలాగంటే, మీరు దేవునిచే ఎన్నుకొనబడినటువంటి ప్రజలు, ఆయన పరిశుద్ధులు, ప్రియులను అయిన వారు మీరు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు అని పునీత పౌలు గారు తన పత్రికలలో క్రైస్తవులకు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఈనాటి సందేశము క్రీస్తు ప్రభు ఒక్క క్రైస్తవులకే ఇవ్వటం లేదు. ఈ సందేశమును సమస్త మానవాళికి ఇస్తున్నారు. అంతేకాదు, ఈ సమస్త మానవాళిని క్రీస్తు ప్రభువు 2 రకాలుగా విభజిస్తూ, అంటే మానవాళిని ఒక తండ్రికి ఉన్న ఇద్దరు పుత్రులుగా పోలుస్తూ సందేశం ఇస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడిగా క్రైస్తవేతరులుగాను లేక యోధయేతరులుగాను, చిన్న కుమారుని యొక్క స్థానంలో యూదులు మరియు క్రైస్తవులుగాను పోలుస్తూ
మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో పెద్ద కుమారుని తండ్రి ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళమనగా మొదట అతను 29వ వచనంలో చెప్పిన విధముగా పనికి వెళ్ళుట నాకు ఇష్టం లేదు అని చెప్పిన పిమ్మట తన మనస్సు మార్చుకొని పనికి వెళ్ళిన పెద్ద కుమారునిలాగా అన్యులు ఉంటారని ప్రభువు చెప్తున్నారు. ఆ పెద్ద కుమారుని స్థానంలో ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు సుంకర్లను జారినులను తీసుకున్నారు. అయితే ఈ రోజుల్లో క్రైస్తవేతరులు దీని కింద రావచ్చు, లేక మనం పోల్చుకోవచ్చు. వీరు ఎలా పెద్ద కుమారుని స్థానంలో ఉంటారంటే, వీరు క్రీస్తు ప్రభుని గురించి ప్రభువు చెప్పిన ఉపమానంలో పెద్ద కుమారుడు ప్రథమంలో తండ్రి ప్రేమను అర్థం చేసుకొనక అవిధేయించాడు. 29వ వచనంలో చెప్పిన విధంగా వెళ్ళుటకు నాకు ఇష్టం లేదు అని తండ్రికి తన ముఖం మీదే చెప్పివేశాడు. తరువాత తన తప్పును గ్రహించి, అనగా తండ్రిని అవిధేయించట మంచిది కాదు అని భావించి, పాపమని గ్రహించి ద్రాక్ష తోటలో పనికి వెళ్ళినట్లుగా అన్యులు కూడా వారి వారి జీవితాల్లో క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను, ప్రేమ సందేశాన్ని అర్థం గ్రహించినంత వరకు అవిధేయతగా ఉంటూ చేయని విధంగా ఉంటారు. కానీ తప్పు లేక పాపమును గుర్తించి మనస్తాపడి తరువాత తండ్రి వారికి ఒప్పజెప్పిన బాధ్యతను గుర్తెరిగి తండ్రి చిత్తాన్ని లేక క్రీస్తు ప్రభువుని రక్షణను స్వీకరించి సువార్తను ప్రకటిస్తారు. ఏ విధంగా అయితే ఈ పెద్ద కుమారుడు తండ్రి దేవుని లేక క్రీస్తు ప్రభుని విశ్వసించక పూర్వము లేక అవిధేయించిన కాలంలో ఉపమానంలో చెప్పిన విధంగా పనికి వెళ్ళుట నాకు ఇష్టం లేదు అని తను ఎలా ప్రవర్తిస్తాడో జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనంలో ఎలా తెలుపుతున్నారు. అప్పుడు నేను అన్ని జాతి ప్రజల హృదయములను మార్చెదను. ఉపమానంలో పెద్ద కుమారుడిలాగా వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియా నదులకు ఆవల నుండి ఇథియోపియా నదులైనటువంటి బ్లూ నైల్ రివర్, ఓమో రివర్, అవాష్ రివర్, టెకేజ్ రివర్ మరియు షోబలి రివర్, ఈ యొక్క నదులకు ఆవల నుండి చల్లా చెదరై ఉన్నటువంటి ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు అని తండ్రి అయిన యెహోవా అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాదు అన్యులైన వారు బాప్తిస్మ యోహాను గారు చూపిన సత్య మార్గమును విశ్వసించిన వారు. మన ఈనాటి సందేశంలో పెద్ద కుమారుని స్థానంలో ఉన్నటువంటి వారు చిన్న కుమారుని రూపంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల కన్నా, ఈ కాలంలోని క్రైస్తవుల కన్నా ముందుగానే పెద్ద కుమారుని స్థానంలో ఉన్న అన్యులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని క్రీస్తు ప్రభువు అంటున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31-32 వచనంలో తెలియజేస్తున్నారు. అందువలన మోక్షరాజ్యానికి వారసులమని అనుకుంటున్న యూదులు, క్రైస్తవులు వీరికంటే ముందుగా మోక్షరాజ్యంలో ప్రవేశిస్తున్న వారిని చూసైనా చిన్న కుమారుని స్థానంలో ఉన్నవారు మనస్తాపడి బాప్తిస్మ యోహాను గారు చూపిన సత్య మార్గంలో నడవమంటున్నారు క్రీస్తు ప్రభు మనల్ని అందరినీ. గౌరవ సహోదరి సహోదరులారా, ఇక క్రీస్తు ప్రభువు చెప్పిన సువార్తలో చిన్న కుమారుని విషయానికి వస్తే, క్రీస్తు ప్రభువు ప్రస్తుత క్రైస్తవులను, యూదులను చిన్న కుమారునితో పోలుస్తున్నారు. చిన్న కుమారుడు ఉపమానంలో చెప్పబడినట్లుగా ద్రాక్ష తోటలో పనికి వెళ్తానని లేకుండా అవిధేయించిన వారితో పోలుస్తున్నారు. జెఫన్యా 3వ అధ్యాయము 1-2 వచనంలో ఎలా చెప్తున్నారు? యెరూషలేము ప్రజలు ఏం చేస్తున్నారో తెలుపుతున్నారు. జెఫన్యా గ్రంథంలో 1-2 వచనాల్లో వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దుష్టులుగాను మారి తమ ప్రజలను తామే పీడిస్తున్నారు అని అంటున్నారు. వారు ప్రభు సందేశంను ఆలకింపరు, వారు క్రమశిక్షణకు లొంగరు, దేవుని నమ్మరు, ప్రభుని చెంతకు రారు. ఆ విధంగా ఉపమానంలో రెండో కుమారునిగా ప్రవర్తించడం వలన దేవుడు తన దృష్టి హైందవులపైకి మరల్చి వారి హృదయాలను మార్చుకుంటున్నానంటున్నారు. వారు దైవ పిలుపును అందుకుని వారి దైవములను విడనాడి ప్రభుని సేవించుకుంటారు అని అంటున్నారు క్రీస్తు ప్రభు. బాప్తిస్మ యోహాను గారు లాంటి దైవ సంభూతుల బోధనలు విని వాటిని పాటిస్తారు అని అంటున్నారు. అందువలన క్రీస్తు ప్రభువు అన్యులను పెద్ద కుమారులుగా భావిస్తూ, పెద్ద కుమారులు అనగా అన్యులు
మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి అన్న సామెత ప్రకారము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినట్లుగా వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు అను అష్టభాగ్యంలో 5వ వచనానికి తగిన విధంగా జీవిస్తారు అంటున్నారు. కావున వారికే మోక్షంలోకి ప్రవేశం కలుగుతుంది అని అంటున్నారు క్రీస్తు ప్రభు. అన్యులు ఎంత ధన్యులు. గౌరవ సహోదరి సహోదరులారా, జఫన్య గ్రంథంలో తండ్రి అయిన యెహోవాదేవుడు చిన్న కుమారు లాంటి యూదులు మరియు క్రైస్తవులు నిరుత్సాహపడవలసిన అవసరం లేదని అంటున్నారు. ఎందువల్లంటే చిన్న కుమారుని లాంటి వారు అందరూ చెడ్డవారు కాదని, వారిలో కొంతమందిని అనగా ఎవరైతే చెడ్డవారుగా ఉంటారో వారిని తొలగిస్తాను అని అంటున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. వారిలో ఎవరైతే వారి వారి తప్పిదములు తెలుసుకొని గర్వాన్ని విడనాడి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో అష్టాంగ భాగ్యాల్లో దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది అని అన్నట్లుగా ఎవరైతే దీనత్వాన్ని అలవర్చుకుంటారో వారిని భూమిపై మిగులుస్తానంటున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో వినయాత్ములు ధన్యులు వారు భూమికి వారసులు అవుదురు అని అంటూ వారికి ఈ భూమిపై మనగలిగే అవకాశాన్ని కల్పిస్తానంటున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. వారికి కూడా పెద్ద కుమారునిగా దీవిస్తానంటున్నారు, మోక్షమును అనుగ్రహిస్తానంటున్నారు. గౌరవ సహోదరి సహోదరులారా, మరి మనం మారదామా? మారి పెద్ద చిన్న అను తారతమ్యం లేకుండా ప్రభువు చెప్పినట్లుగా అందరం హృదయ పరివర్తన చెందుదాం. బాప్తిస్మ యోహాను గారు నుడినట్లుగా మన పాపాలకు పశ్చాత్తాపడుతూ రాబో రక్షకుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. మోక్షానికి అర్హమవుదాం. జన్మించబోవు క్రీస్తుని జన్మదిన పాటను విని తరిద్దాం. ఏమంటారు? మన కొరకు జన్మించబోవు క్రీస్తు దేవుడు మనకు తన యొక్క అనుగ్రహాలను అనుగ్రహించి మన జీవితాలను ధన్యం చేదురుగాక. ఆమేన్. కొద్దిపాటి ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రభువా, క్రీస్తుదేవా, పాపులమైన మాకు కనువిప్పు కలిగించుటకై ఈరోజు మాకు మంచి ఉపమానం ద్వారా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వినమ్రులై ఉన్నవారికి మీరిచ్చే మీ జన్మదిన కానుకేంటో మాకు తెలిపినందుకు ధన్యవాదములు తండ్రి. దయచేసి మా మొరను ఆలకించి మమ్ము పెద్ద కుమారుని గ్రూప్లోనికి చేర్చుకుని నిక్కచ్చిగా నిజాయితీగా జీవించమని మీరిచ్చిన సందేశానికై ధన్యవాదములు తండ్రి. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించి రాబో మీ జన్మదిన వేడుకకు మా పాప మన్నింపు ద్వారా మమ్ము సిద్ధపరచమని మీకు మమ్మలను సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ త్రియేక దేవుడు నిరంతరము స్తుతించబడును గాక, కీర్తించబడును గాక, ఆరాధించబడును గాక. ఆమెన్.